గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో బీయింగ్ ఎన్ యాక్టర్ అంటే ఇప్పుడు యాక్టింగ్ అనేది మీకు ఇంట్రెస్ట్ అంటే చాలా సినిమాల్లో చూసాను నేను. ఆల్మోస్ట్ ఒక 25 సినిమాల్లో కనిపించినట్టు. అవునండి, 3-4 వెబ్ సిరీసెస్ కూడా చేశాను. అయితే నేను సినిమా ఫీల్డ్ రాకముందు కల్చరల్ యాక్టివిటీస్, థియేటర్ ప్రోగ్రామ్స్ రాసేవాడిని, డైరెక్ట్ చేసేవాడిని, యాక్ట్ చేసేవాడిని. ఆన్ స్పాట్ 15 minutes స్కిట్స్, హాఫ్ అన్ అవర్ స్కిట్స్, కరెంట్ అఫైర్స్ మీద, విలేజ్లో అక్కడ ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్స్ మీద జస్ట్ 1-3 అవర్స్లో కంటెంట్ రాయడం, అప్పటిదప్పుడే అట్లా ఒక మంచి ఎక్స్పీరియన్స్. థౌజండ్స్ ఆఫ్ స్టేజ్ షోస్ చేశాను. యాజ్ ఎన్ యాక్టర్ నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల, యాక్టర్తో కోఆర్డినేట్ అవ్వడం వల్ల మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి, సో నాకు యాక్టింగ్ మీద ప్యాషన్ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం నాకు కుటుంబానికి ఒక పోషణ ఆధారం మాత్రం యాక్టింగే ఉంది. ప్రొఫెషనల్గా రైటర్గా కొనసాగుతున్నాను. గోల్ మాత్రం డైరెక్టర్ అవ్వాలని. సో దానికి కొంచెం టైం పట్టుద్ది. ఈలోపు యాక్టర్గా అయితే అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ పళ్ళ బురుసు అనే సినిమాలో చేస్తున్నాను. సితారా వాళ్ళది ఆనంద్ దేవరకొండ గారు తక్షకుడు సినిమాలో చేస్తున్నాను. ఎస్ఎస్ బ్యానర్ ఎస్విసి ఉంది కదండి, విరూపాక్ష డైరెక్టర్ గారు చేస్తున్నారు నా చిత్రం, దాంట్లో కూడా క్యారెక్టర్ చేస్తున్నాను. కొడరామకృష్ణ గారి ప్రొడక్షన్లో బెల్లంకొండ శ్రీను గారి దాంట్లో మంచి పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను. తర్వాత పంచాయతీ తెలుగు రీమేక్ వెబ్ సిరీస్లో సైన్స్ టీచర్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు శంబాలలో చేశాను. తర్వాత ఈటీవీ విన్ వాళ్ళది దాంట్లో జేడి చక్రవర్తి గారి మెయిన్ లీడ్, దాంట్లో ఒక ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను. బ్రహ్మాజీ గారు మెయిన్ లీడు ఒక దాంట్లో కథక్కళి సినిమా పేరు, దాంట్లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఫుల్ లెంత్ చేస్తున్నాను. ఇంకోటి బ్రహ్మాజీ గారే మెయిన్ లీడ్ వనజీవి రామయ్య అని ఒక సినిమా, దాంట్లో ఒక గ్రామ పెద్ద క్యారెక్టర్ చేశాను. రాజ్ తరుణ్ హీరోగా వచ్చే దాంట్లో ప్రిన్సిపాల్ క్యారెక్టర్ ఒకటి చేశాను. ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా ఖాళీ లేదు, నడుస్తూనే ఉన్నాయి గట్టిగా. లెక్క అండి. ఇంకా అంటే ప్రాక్టికల్ గా కొంతమంది అంటే కొన్ని సార్లు ఇంకా ప్యాషన్ అనేది ఒకటి ఉంటుంది, మనసు ఒకటి చెప్తా ఉంటుంది, ప్రాక్టికల్ గా బ్రెయిన్ చెప్తా ఉంటుంది. మీరు బ్రెయిన్ పరంగా ఆలోచిస్తే మీకు ఎక్కువ ఫుడ్ పెట్టేదంతా యాక్టింగే. బట్ మీ ప్యాషన్ ఇంకా డైరెక్షన్ వైపే ఉంది. ప్యాషన్ డైరెక్షన్ వైపు. ఒకవేళ మీకు 2 ఈక్వల్ ఛాన్సెస్ దొరుకుతున్నాయి అనుకోండి, మీరు ఖచ్చితంగా డైరెక్షన్ వైపే వెళ్తారా? ఖచ్చితంగా. అంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే కుటుంబానికి కొంచెం ఇబ్బంది ఏం జరగదు. ఇప్పుడు ఫైనాన్షియల్గా అన్నప్పుడు మాత్రం ఇమ్మీడియట్లీ డైరెక్టర్ అవుతారమేండి. ఈలోపు ఒక ఇది యాక్టింగ్ అనేది ఏటీఎం కార్డు లాంటిదండి. ఒకసారి బ్యాంక్లో మనం 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేసామనుకోండి, ఏటీఎం కార్డు ఎప్పుడు కావాలన్నా అప్పుడు డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఒక్కసారి మనకి యాజ్ అన్ యాక్టర్గా ఒక స్టాంప్, ఒక గుర్తింపు ఎస్టాబ్లిష్ అయిందండి అనుకోండి, డైరెక్టర్ అయ్యి ఏదైనా తేడా వచ్చి ఏమైనా ఇబ్బందులు అయినా కూడా మళ్ళీ వెళ్ళి బాబు మళ్ళీ ఒక వేషం చేస్తాను, కొద్దిగా అవకాశం ఏమండి అంటే దయతలుస్తారు. అలా చాలామంది డైరెక్టర్లుగా వెళ్ళి మళ్ళీ సక్సెస్ అవ్వకుండా మళ్ళీ యాక్టర్ అయ్యి మళ్ళీ బిజీ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి లోపల ఒక డైరెక్టర్ అనేది అంటే ఈవెన్ ఈ మధ్య సక్సెస్ అయిన వాళ్ళు కూడా, ఇప్పుడు ఎస్జే సూర్య గారు ఖుషి లాంటి సినిమా తీసిన ఆయన ఇప్పుడు బిజీయెస్ట్ యాక్టర్ అయిపోయారు. సముద్రకని గారు కానీ, సో ఇలాంటి డైరెక్టర్లు కూడా కంప్లీట్ యాక్టర్ గా మారిపోతున్నారు. అండ్ ప్రాక్టికల్ గా చెప్తున్నాను నేను, అంటే మామూలుగా ఈ మీ ప్యాషన్ అనేది మీకు తెలుస్తుంది. ఆ ఫీలింగ్, ఒక మెగాఫోన్ పట్టుకున్నప్పుడు వచ్చే కిక్ వేరు, మేకప్ వేసుకున్నప్పుడు వచ్చే కిక్ వేరు. బట్ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే సుకుమార్ గారు, బన్నీ గారు ఆ సినిమాకి కష్టపడ్డారు. అల్లు అర్జున్ గారు లేని టైంలో కూడా సుకుమార్ గారు ఉంటారు. ఎందుకంటే సుకుమార్ గారు డైరెక్టర్ అనేవాడు, క్యాప్టెన్ కాబట్టి మొత్తం త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ ఉంటారు. రెమ్యూనరేషన్ చూసుకుంటే ఇంకొక 100 కోట్లు ఇస్తే ఇంకొక 300 కోట్లు ఇచ్చి ఉంటారు. అంటే ఒక 1:3 రేషియో ఉంది. సో యాక్టర్ కి సంపాదించుకునే స్కోప్ ఉంటుంది. బయట జనాల్లో కూడా సుకుమార్ గారు వచ్చినప్పుడు ఉండే క్రేజ్ కంటే అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు ఉండే క్రేజ్ వేరు. సో ఎలా చూసుకున్నా, ఒకవేళ ప్రాక్టికల్ గా చెప్తున్నాను, తప్పుగా నేను అంటలేదు. కానీ మీరు చెప్పాను, నాకు ప్రశ్న అర్థమైందండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం మార్కెట్లో సేల్ చేయాలనుకోండి, కస్టమర్ని అట్రాక్ట్ చేసేది ఏంటండి? యాడ్స్, ఏదో సంథింగ్. ఆ ప్రోడక్ట్లో ఏదైతే అట్రాక్ట్ చేస్తుందో అదే కాస్ట్ మ్యాటర్. అవును. సో ఇక్కడ ఆడియన్స్ని పుల్ చేసేది ఓన్లీ హీరో అండి. అవేర్నెస్ వచ్చిన తర్వాత సెకండ్ ఆప్షన్ డైరెక్టర్. అవును. సో బ్లైండ్గా లేచి ఎక్కువ నాలెడ్జ్ లేకున్నా కూడా అరే మనం అల్లు అర్జున్ సినిమాకి వెళ్దాం అంటారు, కానీ సుకుమార్ సినిమాకి వెళ్దాం అంటారు. సో ఇది డైరెక్టర్ కంటే హీరోకి ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడం అనేది 100% కరెక్ట్. ఎందుకంటే అతన్ని చూసే ప్రాజెక్ట్ సేలబిలిటీ త్రూ హీరో అండి. ఇక్కడ సినిమా అంటేనే హీరో సెంట్రిక్.
దీన్ని మనం వాదించినా ఖండించినా అది కరెక్ట్గా. సో యాక్చువల్లీ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, రేపు పొద్దున్న రెండు సేమ్ అవకాశాలు ఉన్నప్పుడు యాక్టింగ్ అన్న అవకాశాలు వస్తున్నాయి, డైరెక్షన్ అన్న అవకాశాలు వస్తాయి అన్నప్పుడు మీరు ఏమన్నారు? డైరెక్షన్ వైపే వెళ్తానన్నారు. అవును, సో 100%. నేను అన్నది ఏంటంటే దీని వైపు ఉన్నాయి కదా ఎక్కువ. రేపు పొద్దున్న మీకు కూడా ఒక స్టాంప్ పడిపోయింది అనుకోండి, అవునండి. అరే తిరుపతి గారు అంటే ఇప్పుడు మన దగ్గర ప్రకాష్ రాజ్ గారు, శ్రీహరి గారు వీళ్ళందరికీ ఒక ఇమేజ్ ఎలా వచ్చింది అప్పుడు. అవునండి. సో ఇప్పటికి నడుస్తుంది కొంతమందికి. అవునండి. ఇప్పటికి కొంతమంది ఏంటంటే వాళ్ళు ఉంటే రోల్ తీసేసుకుంటున్నారు. ఇప్పుడు అలా మీకు ఒక పడింది ఫర్ అనుకోండి image. ఎగ్జాంపుల్ వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, ఏవిఎస్ గారు ఉన్నారు, ఎంఎస్ నారాయణ గారు ఉన్నారు. వీళ్ళు హై పీక్ యాక్టర్ ఇమేజ్ ఉన్నప్పుడు డైరెక్షన్కి వెళ్ళారు. వాళ్ళు మళ్ళీ కమ్ బ్యాక్ అయ్యారు. అవును. వాళ్ళకి ఏంటంటే జేడి చక్రవర్తి గారు పెద్ద స్టార్డమ్ ఉన్నప్పుడు డైరెక్షన్ వైపు వెళ్ళి మళ్ళీ తిరిగి ఆ స్టార్డమ్ తీసుకోలేకపోయారు. బట్ వీళ్ళు మాత్రం ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కానీ, లేకపోతే ఏవిఎస్ గారు, లేకపోతే వెన్నెల కిషోర్ గారు, వీళ్ళంతా డైరెక్షన్ చేసి మళ్ళీ తిరిగి ఏదైతే స్టార్డమ్ ఉందో ఆ స్టార్డమ్ మళ్ళీ తీసుకోగలిగారు. వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటే ఒకవేళ డైరెక్షన్ అయినా 1 year 2 year పోయినా కూడా మళ్ళీ యాక్టర్కి వెళ్తే ఫేస్ గుర్తుపడతారు కాబట్టి మళ్ళీ అవకాశం ఇస్తారు మీలాంటి మిత్రులు కానీ ఒక ధైర్యం. ఇప్పుడు డైరెక్షన్ అని వెళ్తే ఫ్యామిలీ ఇవన్నీ మన మీద డిపెండెన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం యాక్టర్గా. సో ఈ ట్రయల్స్ చేసుకుంటా ఉంటారు. బట్ నేను ప్రొఫెషనల్గా నేను యాజ్ ఏ రైటర్గా ప్రొఫెషనల్, అంబిషన్ వచ్చేసి డైరెక్షన్, ప్యాషన్ వచ్చి యాక్టింగ్. ఓకే ఓకే. సో అంటే మేబీ డైరెక్టర్ కుండే కిక్ వేరు ఉంటదేమో. అంటే అది మామూలు కిక్ కాదండి. అంటే నాకు ఎలా అనిపించింది అంటే, ఇప్పుడు ధనుష్ గారు ఉన్నారు, ఆయన ఎంత పెద్ద యాక్టర్, ఆయన ఇప్పుడు అంటే ఆయన ఖాళీ ఉండదు, ఆయన డైరెక్షన్ వైపు ఇష్టపడుతూ ఎన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు. డైరెక్షన్ లో ఉన్న మజా తెలిస్తే ఇంకేది కూడా మనకు కనబడదండి. ఎందుకంటే మనం ఒక డ్రీమ్ చేస్తాం కదా, ఒక విజువలైజేషన్ చేస్తాం కదా, అది పిక్చరైజేషన్ అవుతుంటే వచ్చే మజా, ఒక ఇటుక పేర్చి సొంతంగా ఇల్లు కట్టిన వాడికి ఉన్న మజా, రెడీ టు జైన్ అని ఫ్లాట్ కొన్న దానికి మజా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అట్లా డైరెక్షన్ చేసేటప్పుడు ఏంటంటే మనకు మనమే దగ్గరుండి చక్కగా ఇల్లు కట్టిస్తుంటే వచ్చే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, డైరెక్షన్ చేస్తుంటే ఆ మజా వస్తుంది. సో ఇప్పుడు ఈ రోజు రావడం కూడా మీరు అటైర్ ఇదంతా చూస్తే చాలా సింపుల్ గా ఒక డైరెక్టర్ ఒక రైటర్ లాగా వచ్చారు, యాక్టర్ లాగా ఎక్కడ రాలేదు. నార్మల్ యాక్టర్ అంటే ఒక సంథింగ్ కొంచెం అన్న లైట్ మేకప్ వేసుకోవడం, లేదంటే కొంచెం కాస్ట్యూమ్స్ జిగేలు అనిపించే కాస్ట్యూమ్స్ వేసుకోవడం, ఏదో ఉంటుంది మెయింటెనెన్స్. మీరు అదేం లేకుండా చాలా న్యాచురల్ గా వచ్చి కూర్చున్నారు. యాక్చువల్లీ ఏంటంటే సార్, అంటే ఇప్పుడు నా ఏజ్ 45+. నేను ఇప్పుడు ఫోకస్ అంత ఏంటంటే ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తారు. అది ఫాదర్లు ఎట్లా ఉంటారంటే న్యాచురల్ ఉంటారు, మిడిల్ క్లాస్, ఒక రైతు మిడిల్ క్లాస్. తెలియకుండానే నేను ఎప్పుడైతే యాక్టర్ అవ్వాలనుకున్నానో డైరెక్టర్గా ఉండే ఆ ఫీలు, ఆ యంగ్ లుక్ అవ్వడం కోసం ట్రై చేసేది, అవన్నీ పోయినాయి నా మైండ్లో ఉండి. అంటే బయట అవుట్లుక్ మీద ఫోకస్ లేదండి. ఇప్పుడు నేను ఇప్పుడు పూజారి చేస్తే మీరు బ్రాహ్మణ్స్ అన్నారు, ఒక సినిమాలో తాగుబోతు క్యారెక్టర్ చేస్తే తాగారా సార్ అని షార్ట్ అయ్యాక వచ్చి అడిగారు. సీరియస్గా యాజ్ అన్ యాక్టర్గా ఏదైతే కేరళ నుండి, తమిళనాడు నుండి, కర్ణాటక నుండి డంప్ చేస్తున్నారు కదా, ఒక్కసారి మన డైరెక్టర్లు ఫోకస్ చేస్తే మన తెలుగులోనే ఎక్స్పోర్ట్ చేసేంత యాక్టర్లు ఉన్నారు. హిందీకి కూడా ఎక్స్పోర్ట్ చేశాను. అంటే మహానీయుడు కోట గారు లేరు కానీ స్వర్గస్థులు గారు, ఆయన చాలాసార్లు చెప్పారు. అంటే కొంచెం అంటే చాలామంది డైరెక్టర్లు ఏంటంటే ఒక స్టార్ హీరోని పెట్టుకున్న తర్వాత ఆ స్టార్ హీరో ఒక్కడే భుజాల మీద వేసుకొని సినిమాని తీసుకెళ్ళగలుగుతాడు. ఈ మిగిలిన ఆర్టిస్టులు దాంట్లో కూడా దాన్ని ఇంకా చేయాలి అనుకొని, లేకపోతే ఏమో సంథింగ్ ఎక్కడెక్కడ వాళ్ళను చాలా కష్టపడి తీసుకొచ్చి ఇబ్బంది పడి అంత మరి ఎందుకో తెలీదు. నేనేమంటానంటే ఇప్పుడు జియో పాలిటిక్స్ అంటే ప్రతి వాళ్ళు ఫోకస్ చేస్తున్నారండి. అంటే ఒకప్పుడు గ్రామ పంచాయతీ వార్తలు వినేవాళ్ళు, తర్వాత మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి. ఇప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ స్థాయిలో అండ్ ఎవ్రీడే టైం టు టైం ఏం ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఏం ఇంపోర్ట్ అవుతున్నాయి, ఇలా మోడీ ట్రంప్తో ఏం మాట్లాడు ఇది ఫాలో చేస్తున్నారు కదా. అంటే దేశము మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేయాలని ఎట్లా ఆలోచిస్తుందో, మన తెలుగు డైరెక్టర్లు కూడా మన దగ్గర ఉన్న టాలెంటెడ్ పీపుల్ని ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మనం కూడా ఎంకరేజ్ చేయాలని కేవలం డైరెక్టర్లు తలుచుకుంటేనే అవుతుంది. ఎంతసేపు పక్క రాష్ట్రాల నుండి డంప్ చేద్దాం అనుకోకుండా మన దగ్గర ఉన్న యాక్టర్లను వేరే రాష్ట్రాలకు పంపించేలాగా పిక్ చేద్దాం అని అనుకుంటే మాత్రం ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వైష్ణవి గారు ఎంత బ్యూటిఫుల్గా, అంటే మన కళ్ళు మూసుకుంటే ఆ బేబీ సినిమాలో అమ్మాయి పర్ఫామ్ చేసిన క్యారెక్టర్ గుర్తొస్తుంది. అట్లా చాలా మంది చుప్కే రుస్తుమ్స్ ఉన్నారు తెలుగులో.